హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకి 8th సెప్టెంబర్ రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. నౌ కమింగ్ టు ద ఫస్ట్ అప్డేట్. న్యూఢిల్లీలోని ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ నవరత్న కంపెనీగా చెప్పుకుంటారు. ఈ ఆర్గనైజేషన్ నుంచి ఫిక్స్డ్ టర్మ్ బేసిస్న 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏంటంటే సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఇంజనీర్ పోస్టులు, అదేవిధంగా జూనియర్ సెక్రటరీ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి ఇంజనీరింగ్ డిగ్రీ BE ఆర్ బీటెక్ BSc అనేది కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే డిగ్రీ MTech PhDతో పాటు షార్ట్ అండ్ లేదంటే టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. దీంతోపాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ విషయానికి వస్తే అసోసియేట్ సీనియర్ మేనేజర్కు 90,000 నుంచి 2,40,000 రూపాయల వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. మేనేజర్కి 80,000 నుంచి 2,20,000 రూపాయల వరకు ఉంటుందన్నమాట. అదేవిధంగా డిప్యూటీ మేనేజర్కి 70,000 నుంచి 2 లక్షల వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఇంజనీర్కి 60,000 నుంచి 1,80,000 వరకు ఉంటుందన్నమాట. జూనియర్ సెక్రటరీకి 29,000 నుంచి 1,20,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. వీరి యొక్క వయసు విషయానికి వస్తే సీనియర్ మేనేజర్కి 40 ఏళ్ళు, మేనేజర్కి 36 ఏళ్ళు, డిప్యూటీ మేనేజర్, జూనియర్ సెక్రటరీలకు 32 ఏళ్ళు, ఇంజనీర్కి 28 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలన్నమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది షార్ట్ లిస్టింగ్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 18th అనమాట. 18th లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ నుంచి వివిధ విభాగాల్లో 6 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే కన్సల్టెంట్, అదేవిధంగా కన్సల్టెంట్ GIS పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, PG అనేది జియో ఇన్ఫర్మేటిక్స్, జియోమాటిక్స్, జియోగ్రఫీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి కన్సల్టెంట్గా 5 ఏళ్ళుగా ఉద్యోగ అనుభవం ఉంటే నెలకి 52,500 అనేది ఇవ్వడం జరుగుతుంది. 10 ఏళ్ల పాటు ఎక్స్పీరియన్స్ ఉంటే 95,000 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. దరఖాస్తు అనేది ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఈమెయిల్ ID కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 23 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ముంబై పోర్ట్ అథారిటీ నుంచి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 15 మేనేజరియల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, సో ఈ విధంగా మేనేజర్లో వేరియస్ డిపార్ట్మెంట్స్లో భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి BE, బీటెక్ లేదంటే డిగ్రీ, లా డిగ్రీ, MBA, PGతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. వయసు విషయానికి వస్తే 18 నుంచి 40 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. నెలకి సీనియర్ మేనేజర్కి 1,60,000 రూపాయలు అనేది శాలరీ ఉంటుంది. మేనేజర్కి 1,20,000 రూపాయల వరకు ఉంటుంది. చీఫ్ మేనేజర్కి 2 లక్షల వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. దరఖాస్తు అనేది మనం ఆఫ్లైన్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ పంపించాల్సినటువంటి అడ్రస్ అనేది కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది మెరిట్ బేస్డ్, అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 23 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్. సిపెట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి కాంట్రాక్ట్ బేసిస్న వివిధ విభాగాల్లో 11 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో విభాగాలు ఏంటంటే ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్రీ, స్కిల్ డెవలప్మెంట్, మొబిలైజేషన్ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే లెక్చరర్కి 5 పోస్టులు, ఇన్స్ట్రక్టర్కి 4 పోస్టులు, కన్సల్టెంట్ ట్రైనీకి 2 పోస్టులు అనేవి ఉన్నాయి. సో టోటల్గా 11 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి డిప్లొమా, BSc, BE, బీటెక్ లేదంటే డిగ్రీ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. PG, ME ఆర్ MTech లేదా PhDతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలన్నమాట. వయసు విషయానికి వస్తే 65 ఏళ్ల లోపు అనేది ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది నెలకి లెక్చరర్కు 30,000 నుంచి 35,000 వరకు, కన్సల్టెంట్ ట్రైనీకి 20,000 నుంచి 30,000 వరకు ఉంటుంది. అదేవిధంగా ఇన్స్ట్రక్టర్కి 25,000 నుంచి 30,000 వరకు ఉంటుందన్నమాట. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 28 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు.
సో దీని తర్వాత ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 6 కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, సోషల్ సైన్స్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇందులో విభాగాలు ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ మ్యాటర్స్, అడ్మినిస్ట్రేషన్, ఫెసిలిటీ సర్వీసెస్, రిక్రూట్మెంట్ సెల్, ప్రాజెక్ట్ సెల్, సెక్యూరిటీ విభాగాల్లో ఈ యొక్క పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే జనరల్ అభ్యర్థులకు 500 రూపాయలు గాను, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూలకు 125 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీ అయితే ఉందన్నమాట. ఉమెన్కి ఎటువంటి ఫీ అనేది లేదు. సో అప్లికేషన్ ఫీ అనేది ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫీ ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 27 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్. యూసీఎల్లో కర్ణాటకలోని ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన 4 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే ఎలక్ట్రికల్, మెకానికల్, ఫైనాన్స్ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి డిగ్రీ, ఎంకాన్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వయసు విషయానికి వస్తే 30 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 40,650 నుంచి 44,164 రూపాయల వరకు ఉంటుంది. దరఖాస్తు ఫీజు అనేది జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 300 రూపాయల చొప్పున, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎటువంటి ఫీ అనేది లేదనమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 12 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారనమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్. ఎయిమ్స్ మంగళగిరి నుంచి ఒప్పంద ప్రాతిపదికన 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదనమాట. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి 1 పోస్టు, ఫీల్డ్ వర్కర్కి సంబంధించి 2 పోస్టులు అనేవి. సో టోటల్గా 3 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి 10th క్లాస్, ఇంటర్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. వయసు విషయానికి వస్తే ఫీల్డ్ వర్కర్కు 30 ఏళ్ళు, ల్యాబొరేటరీ టెక్నీషియన్కి 28 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. శాలరీ విషయానికి వస్తే ఫీల్డ్ వర్కర్కి 20,000, ల్యాబొరేటరీ టెక్నీషియన్కు 25,000 అనేది ఉంటుందన్నమాట. ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సెప్టెంబర్ 23వ తారీఖున ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకి అడ్రస్ అనేది కూడా, ఇంటర్వ్యూ అడ్రస్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి నేను ఆల్రెడీ మనకి ఈ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి వచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలతో కూడినటువంటి కంప్లీట్ వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియో లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఆ వీడియోలో చూడగలరు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్. కోర్ట్ మాస్టర్ పోస్ట్స్ అనమాట, పోస్టులు అనమాట. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ 30 కోర్ట్ మాస్టర్ షార్ట్ హ్యాండ్ పోస్టులు అనమాట. ఇవి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 1,500 రూపాయలుగా ఉంది. అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 15th సెప్టెంబర్ లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ నుంచి రైట్స్ నుంచి గురుగ్రామ్ నుంచి రావడం జరిగింది ఈ నోటిఫికేషన్. ఇందులో ఇంజనీర్, మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 26 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 11th సెప్టెంబర్ లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్. టుడే అంటే సెప్టెంబర్ 8th రోజున అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. ఇండియన్ నేవీ నుంచి 260 ఎస్ఎస్సీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. సో దీని యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటంటే బీఎస్సీ, బీకామ్, బీఏ ఆర్ బీటెక్, ఎంఏ ఆర్ ఎంటెక్, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ఎస్జీపీజీ ఐఎంఎస్ నుంచి 262 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే పీజీ, డిఎన్బి, ఎండి ఆర్ ఎంఎస్, డిఎం ఆర్ ఎంసీహెచ్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మెన్షన్ చేసినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడానికి ఇవాళ లాస్ట్ డేట్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను అప్లై చేసుకోండి, అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు.
సో ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడాను మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.